వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సాధనకు చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. వేద అహం. అహం అంటే నేను, వేద అంటే తెలుసుకున్నాను. వేద అహం ఏతం మహాంతం. ఏతం అంటే ఈ యొక్క, మహాంతం అంటే గొప్ప, ఈ యొక్క గొప్ప మహాంతం పురుషం, మహా గొప్ప పరమ పురుషుడు. పురుషుడు అంటే పరమేశ్వరుడు, ఈ సృష్టికి మూలం, ఈ 84 లక్షల జీవరాశులకు అన్నిటికీ మూలం, అండపిండ బ్రహ్మాండాలకు అన్నింటికి మూలం, మూల పురుషుడు. ఆదిత్యవర్ణం. ఆదిత్యం, ఆదిత్యం అంటే ఈ సూర్యుని వలె నిరంతరంగా ప్రకాశమానుడై ఉన్నటువంటి ఈ సూర్యుడు, సూర్యుని వలె మచ్చలేని ఆ యొక్క ప్రకాశ స్వరూపుడు పరమేశ్వరుడు. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రళయము తరువాత, తమసం అంటే చీకటి. ఆ ప్రళయము తర్వాత సూర్యుని వలె సూర్యుడు మనకి ఎట్లా కనిపిస్తున్నాడో ఆ విధముగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ ప్రకాశమానం చేస్తున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు. కాబట్టి అండపిండ బ్రహ్మాండాలను ఈ అండపిండ బ్రహ్మాండాలను సృష్టించినటువంటి వేద అహం. అహం అంటే నేను, వేద అంటే తెలుసుకున్నాను, మహాంతం పురుషం ఆదిత్యవర్ణం, ఈ యొక్క సూర్యుని ప్రకాశం వలె ఉన్నటువంటి ఆ యొక్క మహా గొప్ప పరమేశ్వరుని నేను తెలుసుకున్నాను. తమసః పరస్తాత్. సృష్టి ఆరంభంలో ప్రళయం తర్వాత ఏ రకంగానైతే సూర్యుని ఆవిష్కరించి ప్రకాశింపజేస్తున్నాడో అదే రహస్యాన్ని మనకు ప్రతిరోజు రాత్రి తర్వాత ఉదయించే సూర్యుని ద్వారా చూపిస్తున్నాడు. ఆ సూర్యుడే ఈ చీకటిని పారదోలుతున్నాడు. అటువంటి తామసికమైనటువంటి అవిద్య, అజ్ఞానం, ఈ కటిక చీకటి అన్నింటినీ పారదోలేటువంటి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క జ్ఞానం, ప్రకాశం. తమేవ విదిత్వ. ఆ పరమేశ్వరుని తెలుసుకుని, ఆ పరమేశ్వరుని తెలుసుకొని అతి మృత్యుమేతి, మృత్యువును తరించిపోవడం జరుగుతుంది. ఇక పరమేశ్వరుని తెలుసుకుంటే ఇక మృత్యు అనేటువంటిది బాధించదు, చావు అనేటువంటిది రాదు, ముక్తియే వస్తుంటది. పరమాత్మని యొక్క ఆనందంలోనే, ఆనందాద్భుతంలోనే, పరమానందంలోనే ఉండడం జరుగుతుంటది. ఇది ఈ మంత్రం యొక్క సారాంశం. అందుకని రోజు ఇదే మంత్రాన్ని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే పరమేశ్వరుని తెలుసుకుంటేనే మనం ముక్తిని పొందుతుంటాం. పరమేశ్వరుని తెలుసుకోకుండా ముక్తి అనేటువంటిది లభించదు. ఇప్పుడు శ్యామలయ్య గారు కానీ, ప్రభాకర్ గారు కానీ చెప్పేటువంటిది ఏంటంటే ముందు తల్లికి తండ్రికి అవకాశం ఇస్తున్నారు. మనం పుట్టకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా అవుతారు?
మనం పుడితేనే వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు. చెప్పాల్సింది ఎలా చెప్పాలి అంటే, ఆహారం భుజించినటువంటి పురుషుని శరీరంలో ఆహారం యొక్క అంతిమ పరిణామం శుక్రం. ఆ శుక్రంలోని జీవకణమే స్త్రీ యొక్క గర్భాశయానికి వెళుతుంది. అక్కడ పిండ రూపం దాల్చుకొని శిశువుగా జన్మిస్తుంది అని చెప్పాలి. కానీ తండ్రి అన్నం తింటే అక్కడ శుక్రమై తల్లి శరీరానికి వెళ్ళడం అలా చెప్పకూడదు. దాని మీద దృష్టి పెట్టండి. పట్టుకుంటున్నారా రహస్యాన్ని? పట్టుకుంటున్నాం ఆచార్య. తెలుస్తుంది. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 4వ బ్రాహ్మణము. ఇప్పుడు 12వ సంపుటాన్ని చూడండి. స యథా సైంధవఖిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ విలీయేత నా హాస్య ఉద్గ్రహణాయ ఏవ స్యాద్ అతో యతః స్వాదతీత లవణమేవ ఏవం వా అరా ఇవం మహత్ భూతం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాని ఏవ అను వినశ్యతి నా ప్రేత్య సంజ్ఞా అస్తి ఇది అరే బ్రవీమీతి ఓవాచ యాజ్ఞవల్క్యః. ఈ యాజ్ఞవల్కుడు యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు అన్నమాట. పరమేశ్వరుడు ఏ రకంగా ఉన్నాడు అంటే సైంధవం అంటే ఉప్పు. ఆ ఉప్పును పాలలో కానీ నీళ్ళలో కానీ పప్పులో కానీ మనం వేసేటప్పుడే మూర్త రూపం. దాంట్లో కలిపిన తర్వాత ఎక్కడ చూసినా కూడా పైనుంచి చూసినా ఉప్పుగానే ఉంటుంది, మధ్యలోంచి చూసినా ఉప్పుగానే ఉంటుంటది, కింది నుంచి చూసినా కూడా ఉప్పుగానే ఉంటుంటది. అట్లేగా ఉంటుందా, లేదంటే ఎక్కడ వేస్తున్నామో అక్కడే ఉప్పుగా ఉంటుందా? అంతటా కలిసిపోతుంది. కలిపిన తర్వాత మొత్తం అంతా కలిసిపోతుంటది. ఇక మళ్ళీ దాన్ని మనం ఉప్పు రుచి రూపకంగా మారిపోతుంది. ఇక మళ్ళీ దాన్ని చేతితో పట్టుకోవాలంటే పట్టుబడుతుందా? దొరకదు, పట్టుబడదు ఆచార్య, పట్టుబడదు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఋషి. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అని అంటే నా సదాసీత్ నా అసదాసీత్, సత్ లేదు అసత్తు లేదు, అటువంటి స్థితిలో అతడు మొట్టమొదట ఉన్నాడు. హిరణ్య గర్భ సమవర్తత అగ్రే మొట్టమొదట ఆ పరమేశ్వరుడు నుండి ఈ యొక్క వ్యవస్థనంతా చేశాడు. ఇప్పుడు శ్యామలయ్య గారు, ప్రభాకర్ గారు పట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు భగవంతుడు ఉంటేనే మనం పుట్టుకొచ్చాము, ముందు తండ్రి ఉంటేనే సంతానం పుట్టుకొచ్చారు. అంతేగాని తండ్రి ఉంటేనే కాదు, పురుషుడు అంటే వారు ఇద్దరు స్త్రీ పురుషులు ఉంటేనే వారికి సంతానముగా మనం పుట్టాం. మనం పుడితేనే వారికి తల్లిదండ్రి అనేటువంటి పేరు. అర్థమవుతుందా? అవునండి. అందుకని భగవంతుడు ముందుంటాడనమాట. ఇప్పుడు సువర్చలమ్మ గారు చెప్పే దాంట్లో ఏంటంటే సరిగా అభివ్యక్తపరచలేకపోతున్నారు. చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ కొద్దిగా ఏంటంటే నువ్వు లేక నేను లేను అంతే. ఇల్లు అయినా సరే, ఇల్లు కట్టుకునేటువంటి తెలివితేటలు, ఇల్లు కట్టుకోవడం, మనం కట్టుకుంటేనే ఇల్లు ఏ రకంగానైతే ఉందో, భగవంతుడు ఉండి ఈ సృష్టిని చేస్తేనే ఈ సృష్టిలో మనం ఉండగలుగుతున్నాం. ఇప్పుడు ఏదైనా చూడండి, చేప అయినా సరే, పక్షి అయినా సరే,
ఇంకా పశువు అయినా సరే సంతానాన్ని కనేటువంటిది ఒక సురక్షితమైన స్థానాన్ని చూసుకొని సంతానాన్ని కంటుంటది. ఆ సురక్షితమైనటువంటి స్థానం ఏర్పాటు, ఆ స్థానము ముందా మనము ముందా అంటే మనమే ముందు. మనం ఆ స్థానాన్ని చూసుకుంటున్నాం, ఆ తర్వాత సంతానాన్ని కంటున్నాం. అదే రూపకంగా సంతానాన్ని కనాలి అంటే ముందు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకున్న తర్వాత సంతానాన్ని కనాలి. అంతేనా? లేదంటే సంతానాన్ని కన్న తర్వాత పెళ్లి చేసుకోవడం అట్లా ఉల్టా ఉంటుందా? లేదండి. ఆచార్య, ఆ, భారతదేశం తప్ప ఏ ఇతర దేశమైనా మొదలు సంతానం తర్వాత పెళ్లి. ఆ? భారతదేశం తప్ప ఉమ్, ఏ ఇతర దేశం పైన అక్కడ జరిగే వ్యవహారం ఏంటంటే మొదలు సంతానం తర్వాత పెళ్లి అవుతున్నది. నేను ప్రాక్టికల్ గా ఒకరిని అడిగాను, ఉమ్. మన నలుగురు పిల్లలండి, మరి పెళ్లి అంతా కాలేదు సార్, రేపు చేసుకుంటాం మేము. మీరు అంత దూరం పోతున్నారు, భారతదేశాన్ని వదిలిపెడుతున్నారు. ఈ కమల్ హాసన్ ఏంటిది, శృతి హాసన్ ఏంటిది, వాళ్ళు ఏమంటారంటే ముందు మేము సంతానానికి అంటాము, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం. అంటే ఇది ఒక పాశవిక భావజాలం. పశువులు అంతే కదా. ఈ కంప్యూటర్ లింక్ అవుతుంది, ఇది రిపేర్ చేయించాలి. ఈ ముందు సంతానాన్ని కనేటువంటి వారు పాశవిక భావజాలంతో ఉన్నటువంటి వారు, మననశీలురు, మనుషులు అనేటువంటి వారు కాదు. ఎందుకంటే పశువులకు పెళ్లి పెటాకులు ఏమి ఉండవు కదా. కామం వచ్చింది, కలిసిపోయారు, సంతానం అవుతుంది, అంతవరకు తెలుసు. మానవీయ భావజాలంతో ఉన్నటువంటి వారు ఎక్కడైనా కూడా ముందు పెళ్లి చేసుకోవడమే సభ్యత, సంస్కృతి, మరియు మన పిల్లలకు మనం నేర్పిస్తున్నటువంటి దారి. కమల్ హాసన్ అట్లాగే చేశాడు కాబట్టి వారి సంతానం, ఆ పిల్లలు శృతి హాసన్ అట్లాగే చేసి క్యాన్సర్ బారిన పడి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో బతికింది ఆవిడ. ఎయిడ్స్ బారిన క్యాన్సర్ వచ్చిన ఉంది ఆమెకు. తెలుసా లేదా ఈ విషయం? అందుకని మనం ఈ రకంగా చెప్తే అందరూ కొంతమంది దుర్బుద్ధి గలవారు మరి ఆ రకంగానే అవ్వని, ఇది కూడా ఉన్నదట ఇక్కడ చెప్తున్నారు అని చెప్పేసి ఆ రకంగా చేయడానికి ప్రయత్నించకూడదు, అది తప్పు. ఒక మనోరంజనం ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, మీకు పెళ్ళైందంటే కాలేదండి, పిల్లలు ఎంతమంది అంటే పెళ్లి కాకుండా పిల్లలు ఎలా అవుతారంటే పిల్లలకి ఏం సంబంధం, పెళ్లికి పిల్లలకి ఏం సంబంధం అనేటువంటిది మనోరంజనం చేస్తారు అనమాట. అందు గురించి అటువంటి భావజాలం సరైనటువంటిది కాదు. అమ్మమ్మ, ఇది కంప్యూటర్ సహకరిస్తలేదు, ఒక పాట పాడండి, నేను దీన్ని తీసేస్తాను. వేరే కుసుమ గారు పాడండి, అది పాడతారు. అభ్యాసం అయిందా? అది ఫోన్ లో ఉన్నది. ఓ నమస్తే, నేను రాసుకోలేదు అది. సరే సరే వేరే తీసుకుంటాను. సరే సరే. ఓ నమస్తే అండి. ఏమని చెప్పనురా, ఎవరని చెప్పనురా, ఈశ్వరుడంటే ఇతడేరా, ఈశ్వరుడంటే ఇతడేరా, జగతిని సృజించే కొంచెం సౌండ్ పెట్టుకోండి, వినపట్లేదు క్లియర్ గా. పుష్ప కొంచెం సౌండ్ పెట్టి. జగతిని సృజించు, పాలన వహించు, ఆ పైన దానిని ఉపసంహరించు. జగతిని సృజించు, పాలన వహించు, ఆ పైన దానిని ఉపసంహరించు. ఈ మూడు క్రియలను నరించువాడు ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. క్లేశములు లేవు, కర్మములు లేవు,
కర్మల బంధనమున పడబోడు వాడు, క్లేశములు లేవు కర్మములు లేవు, కర్మల బంధనమున పడబోడు వాడు, ఆశయములకును అతిరిక్తుడతడు, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. జన్మించడెప్పుడు మరణించడెప్పుడు, నసనాడు లేని అశరీరుడతడు, జన్మించడెప్పుడు మరణించడెప్పుడు, నసనాడు లేని అశరీరుడతడు, సంసారమున బడి సతమతము కాడు, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. కదలకన్నింటిని కదిలించువాడు, దూరమున గలడు దాపునను గలడు, కదలకన్నింటిని కదిలించువాడు, దూరమున గలడు దాపునను గలడు, లోపల బయట అన్నిటా నిండినాడు, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. అందరిని అతడు గుర్తించుగాని, అందరూ అతనిని గుర్తించలేరు, అందరి అతడు గుర్తించును గాని, అందరూ అతనిని గుర్తించలేరు, ఏ కొందరు అతని దర్శించగలరు, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. నేత్రములు లేవో స్తోత్రములు లేవు, ఏ ఇంద్రియములు అతనికి లేవు, నేత్రములు లేవు శ్రోత్రములు లేవు, ఏ ఇంద్రియములు అతనికి లేవు, కానీ ఆ ఇంద్రియ శక్తులు గలవురా, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. నిత్యములలోన నిత్యుండు అతడు, చేతనములందు చేతనుడు అతడు, నిత్యములలోన నిత్యుండు అతడు, చేతనములందు చేతనుడు అతడు, కేవలము అతడే ఆనందమయుడు, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. సజ్జనులకెప్పుడు సన్మార్గదర్శి, మానవులు చేసే కర్మలకు సాక్షి, సజ్జనులకెప్పుడు సన్మార్గదర్శి, మానవులు చేసే కర్మలకు సాక్షి, కర్మలను బట్టి జన్మలను సగురా, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. వేదాలలోన శాస్త్రాలలోన ఈశ్వర స్వరూపం ఇది అనొచ్చు, వేదాలలోన శాస్త్రాలలోన ఈశ్వర స్వరూపం ఇది అనొచ్చు, మ్రోగింది ప్రణవుని వేదాల వీణ, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. ఏమని చెప్పనురా ఎవడని చెప్పనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా, ఈశ్వరుడంటే ఇతడేనురా. ధన్యవాదాలు అందరికీ. ఈ మంత్రార్థం వేదాహమేతం అనే మంత్రార్థము ఇదంతా చెప్పడం ఎందుకు జరుగుతుందంటే, నేను ఎవరు అనేది కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు.
కానీ నువ్వు ఎవరు అనేటువంటిది చెప్పడం ఇంకా పట్టుబడట్లేదు. నువ్వు అనేటువంటిది పట్టుపడట్లేదు. అందు గురించి చెప్పడం జరుగుతుంది. భగవంతుణ్ణి తెలుసుకుంటేనే మనకు ముక్తి లభిస్తుంది. భగవంతుని నాణ్య పంథా విద్యతేనాయ, భగవంతుని తెలుసుకోకుండా ముక్తి లభించేటువంటి మరొక దారి అనేదే లేదు. అందుకని భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు అని అంటే, ఈ పప్పులో పాలలో ఉప్పు కలుపుదాం, వస్తారా? తీసుకోండి, చేతిలో తీసుకోండి. చేతిలో తీసుకునేటువంటి ఉప్పు ఏంటంటే ఓటు వేసేటువంటి, ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్ళడం. వేయడం ఏంటిది అంటే ఓటు వేయడం. ఆ తర్వాత నెగ్గించినటువంటి ప్రధానమంత్రి, మన భారతదేశం, మన ఇంట్లో సంపత్తికి అంతటికి అతనే ముఖ్యం. ఈ భారతదేశానికి అంతటికి ముఖ్యం కాబట్టి, భారతదేశంలోనే మనం ఉన్నాం, మన సంపత్తి అంతా ఉన్నది కాబట్టి, మనం పన్ను కడుతున్నాం కాబట్టి. అధికారి ప్రధానమంత్రి భారతదేశంలో ప్రతి అణువుకు అధికారి, ఆయన అధికారి. అందు గురించి ఆ స్వామిగా ఉన్నాడు కాబట్టి, ఆ స్వామిత్వం అనేటువంటిది ఎక్కడున్నది? ఈ చెరువులో ఉందా? చెట్టులో ఉందా? ఎక్కడుంది చెప్పండి? ఆ ఫ్యాక్టరీలో ఉందా? అంతటా ఉంది. మనం ఓటు వేసే వరకే మన చేతిలో ఉంది. ఉప్పు చేతితో పట్టుకునే వరకే, దాంట్లో వేసి కలిపిన తర్వాత ఇక ఇక అంతటా కలిసిపోతుంటుంటది. కాబట్టి ఎక్కడ చూసినా ఉప్పుగా రుచికరంగా కనిపిస్తుంటుంటది. అదే రూపకంగా ఓటు వేసేంత వరకు మన అధికారంలో ఉంటుంది. వేసిన తర్వాత అవి లెక్క పెట్టగానే ఎవరైతే గెలుస్తారో వారిది ఆధిపత్యం అనేటువంటిది. ద్రౌపది ముర్ము గారు, ప్రధానమంత్రి గారు, ఇప్పుడు మన ప్రాంతానికి చూస్తే రేవంత్ రెడ్డి గారు, వారు అనువనువున మనం ఎవరో వారికి తెలియదు. మనల్ని వారు గుర్తుపట్టడానికి మనకు ఒక ఆధార్ కార్డు ఇచ్చాడు. ఆధార్ కార్డు తోటే వారు మనల్ని గుర్తుపడతారు, మనం ఇక్కడి నాగరికులమని. కానీ వారికి, ప్రధానమంత్రి గారికి, వారు ఎక్కడ పుట్టారో వారికి ఆధార్ కార్డు అవసరం, కానీ మన కోసం వారికి ఆధార్ కార్డు అవసరం లేదు. వారు ప్రధానమంత్రి కాబట్టి, వారు రాజు కాబట్టి, వారు స్వామి కాబట్టి మనకు అందరికీ తెలుసు. కానీ మనం ఎవరో వారికి తెలియదు. అదే రూపకంగా భగవంతుడు అంతటా నిండి ఉన్నటువంటి అతనికి మనము తెలుసు, కానీ భగవంతుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది ఇందాక అమ్మాయి పాడడానికి చాలా ప్రయత్నం చేసింది. ఇంతకుముందు శ్యామలయ్య గారు కూడా పాడారు. అభిప్రాయం ఒకటే. ఏమంటారు? అంత క్రితం పాడాను ఈ పాట చర్చనండి. సరే. ఈ రకంగా భగవంతుని మనం కనబడని తత్వాన్ని పట్టుకోవడం. ఇప్పుడు తల్లిని పట్టుకుంటున్నామా లేదా? తల్లిని పట్టుకుంటున్నామా లేదా? తల్లిని పట్టుకోవడానికి భగవంతుడు మన నిత్యావసరాలన్నీ తల్లి చేతిలో పెట్టాడు. ఆలన, పాలన, అన్నం తినిపించడం, పడుకోబెట్టడం, స్నానం చేయించడం, అంతా ఆలన పాలన అంతా తల్లి దగ్గర పెట్టాడు కాబట్టి తల్లిని గుర్తుపడుతున్నాం. మరి తండ్రి బ్రహ్మాండంలో పరమాత్మని పెట్టాడు. తండ్రిని ఏంటంటే, ఒకటేమో చెప్పుడు మాటలతోటి తల్లి చెప్తున్నటువంటిది, ఆ చెప్పుడు మాటలు లేనప్పుడు మనం తండ్రిని ఎలా గుర్తుపట్టాలి అంటే, అతడు మన పరిచర్యలు చేయడం, మనకు కావలసినటువంటి అవసరాలు తీర్చడం, తనకంటే ప్రేమగా మనల్ని చూసుకోవడం అన్ని రకాలుగా. అంతేగాని కళ్ళతోటి ఈవిడ మనకు అమ్మ అవుతున్నట్టుగా మనము చూడలేదు, ఇతను తండ్రి అవుతున్నట్టుగా మనము చూడలేదు. వ్యవహారంతో అదే రకంగా ఈ వ్యవహారమే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి నాన్నను మనం ఎట్లయితే గుర్తుపడుతున్నామో, బ్రహ్మాండంలో కూడా అదే వ్యవహారంతో ఈ తల్లిదండ్రులకు మనల్ని ఎవరు అప్పగించారు, వారి చేతిలో మన భవిష్యత్తును ఎందుకు పెట్టారు, ఈ గురువు సాన్నిధ్యానికి మనల్ని ఎందుకు పంపిస్తున్నారు, మన అజ్ఞానాన్ని ఎట్లా పోగొడుతున్నారు, మనల్ని జ్ఞానవంతులు ఎట్లా చేస్తున్నారు, మన కాళ్ళ మీద మనల్ని నిలబడ్డ తర్వాత తండ్రి
తన సంపత్తినంతా మనకు వారసత్వంగా ఎలా పనిచేస్తున్నాడో అదే రూపకంగా ఈ చెట్లు, గుట్టలు, నదులు యొక్క ఆహార పదార్థాలు, ఈ పెంపుడు పశువులు, పక్షులు, వీటన్నింటి ద్వారా ఉపకారం మనం ఎలా పొందుతున్నాం, ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు అనేటువంటిది విచారంతో, ఆలోచనతోటి చేయాలి. మరి ఒక మనకు తెలియకుండా ఒక నిర్లక్ష్యము అని కాదు, కాకపోతే అనక తప్పట్లేదు. నిర్లక్ష్యము అని, లేదా సోమరితనం అనే అనొచ్చు, లేదంటే బద్ధకం మన ఎంట పడుతున్నాడు. అందు గురించి మనము రాత్రిది తొందరగా పడుకోకపోవడానికి నిర్లక్ష్యం, ఇక ఇదే కదా మాట్లాడడం కదా అట్లా అని అక్కడ ఆలస్యం అవుతుంది, పొద్దున ఇక్కడ రావడం ఆలస్యం అవుతుంది. 5 గంటల తర్వాత కూడా మీరు చెప్పండి అని ఇక్కడ కొనసాగుతుంటే మళ్ళీ అక్కడికి రాగానే మునిగారు 2 చేతులు జోడేస్తారు, సమయం అయిపోయింది అని చెప్పేసి. సమయ సంకేతం అది ఎవరి కోసం చూడదు. కాబట్టి కొద్దిగా ఈ అరగంట సమయాన్ని సద్వినియోగపరచుకోండి. తపస్సు అంటే అన్నింటినీ ఓర్చుకోవడం. ఏ పరిస్థితులైనా, పరిస్థితులు మనల్ని ఓడించకూడదు, పరిస్థితులను మనం నెగ్గుకు రావాలి. ఇదే తపస్సు. ఎక్కడ బయటపడకూడదు, ఎక్కడి పరిస్థితులు అక్కడే. అందు గురించి మనకు లభించినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకొని మీరు 5 గంటల లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ యథా సైంధవ కిల్య ఉదకే, ఈ యొక్క ఉప్పును నీళ్ళలో వేసినప్పుడు ప్రాస్త ఉదకమేవ అనువిలీయతే, ఆ ఉదకంలోనే కరిగిపోతుంటుంటది. మళ్ళీ దాన్ని చేత్తో వేసేటప్పుడే మన చేతులు ఉంటుంది, కానీ వేసిన తర్వాత, ఇప్పుడు ఓటు వేసేటప్పుడే మన అధికారంలో ఉంటుంది, వేసిన తర్వాత ఈయన మంచిగా చేస్తాడు నా ఓటుని వెనుకకు తీసుకుంటే మన నడవదిగా అయిపోయింది. అందు గురించి ఉదకమేవ అనువిలీయతే, ఆ ఉదకంలోనే ఇక విలీనమైపోతుంటుంటది, కలిసిపోతుంటది. నా హాస్య గ్రహణాయ ఏవ స్యాత్. శ్యామలయ్య గారు ఈ స్యాత్ అనే పదాన్ని పలకలేకపోతున్నారు. సౌమ్య అంటున్నారు. ఈ సౌమ్యలో మాలో ఎవత్తు పెడుతున్నారు, అది సాలో ఉన్నది. శ్యామ అనే దానికి సౌమ్య అంటున్నారు. ఇవాళ మంత్రాలు చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి. స్యాద్ అతో యతః త్వాద్ అతీత లవణమేవ. ఆ అతీత అంటే లవణంగా మనకు కంటికి కనబడుతున్నటువంటి మన చేతిలో ఉన్నప్పుడు అది ఏదైతే రూపం ఉండేనో ఆ రూపం ఈ యొక్క నీళ్ళలో కలిసిపోయిన తర్వాత ఆ రూపం అనేటువంటిది అంతర్ధానం అయిపోయింది. కలిసి అంతర్ధానం అయిపోయినటువంటి, కనబడకుండా పోయినటువంటి ఆ రూపం యొక్క రుచి ఈ యొక్క పదార్థంలో నీళ్ళలో మనకు తెలుస్తుంది. పాలలో పంచదార అయినా, పప్పులో ఉప్పు అయినా అది మనకు రుచి తెలుస్తుంటది, తర్వాత రుచి తెలుస్తుంది. లవణమేవ ఏవం. అదే అది ఉప్పు యొక్క గుణం అంతే. వా అరే ఇదం మహద్భూతం అనంతం అపారం విజ్ఞాన ఘన. ఈ యొక్క ఈ పరమేశ్వరుడు అనేటువంటిది ఇగో ఈ విధంగా మహద్భూతం. ఇక మీరు పట్టుకోవాలని అనుకుంటే తల్లిని, మనల్ని కన్నటువంటి తల్లిని చేతగాకుండా చేసి మన ప్రక్కన పడుకోబెట్టి మనకు సేవ చేయించడం, మళ్ళీ మనకు తినబెట్టడం, స్నానం చేయించడం, ఈ సేవలు ఇది వ్యవహారిక ఉదాహరణ చాలా బాగుంటుంది ఆచార్య. అదే పట్టుకోవడానికి. మళ్ళీ తల్లిని ఆరోగ్యవంతురాల్ని చేస్తూ శిశువు కంటే ముందు తల్లిని లేపడం, అవన్నీ గమనించాలి. ఇదంతా భగవంతుని యొక్క ఉనికికి పట్టుకోవడానికి ఇవన్నీ సంకేతాలు అన్నట్టుగా. పొద్దున ఎవరు చెప్తే ఈ పక్షులు, పశువులన్నీ ఇంటి నుంచి, గూటి నుంచి బయటకు పోతున్నాయి, సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే గూటికి ఎందుకు వస్తున్నారు, ఇంటికి ఎందుకు వస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారు వాళ్ళ?
పరమాత్ముడు. ప్రభాకర్ గారు కనబడుతుందా? తెలుస్తుంది ఆచార్యజీ. పొద్దున ఎవరు వారిని నిద్ర లేపుతున్నారు? రాజమణమ్మ గారు. సాయంత్రం ఎవరు వారిని పడుకోబెడుతున్నారు? బయట దినమంతా కనబడేవి సూర్యోదయం రాత్రిపూట ఏవి కనబడవు, ఎక్కడ పోతున్నాయి? వాటిని ఎవరు పడుకోబెడుతున్నారు? పొద్దున ఎవరు లేపుతున్నారు? శ్యామలయ్య గారు అట్లా చూస్తే కుదరదు, అర్థం చేసుకోవాలి, చెప్పాలి. సూర్యుని ప్రకాశంతో. వీటన్నింటికి కారణం మన ఇంట్లో మన తల్లిదండ్రులు లేపడానికి, బడికి పంపించడానికి ఎన్ని నానా తంటాలు పడుతుంటారు వారు. ఇది మన ఇంట్లో మన అమ్మ నాన్న మన వెంట ఎలా అయితే పడుతున్నారో, ఈ యొక్క 84 లక్షల జీవరాశుల వెంట పరమేశ్వరుడు. కనిపిస్తుందా విశ్వమ్మ గారు? ఓం ఆచార్య. కనిపిస్తుంది ఆచార్య. ఆచార్య పిల్లలను విద్యాలయం పంపడానికి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. అంత మన గురించి అంత తపన ఉంటుంది తల్లిదండ్రులకు. అలాగే పరమాత్ముడు కూడా. అందు గురించి ఈ యొక్క ఏతేభ్య భూతేభ్య సముత్థాయ, ఈ యొక్క జీవాత్మలను లేవనెత్తడానికి, మేల్కొల్పడానికి, జాగృతపరచడానికి తాని ఏవ అను వినశ్యతి నా ప్రేత్య సంజ్ఞా అస్తి. ఇక ఈ రకంగా వాటి వెనక మన స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది. ఇప్పుడు ఇందాక మునిగారు చెప్తున్నారు కదా, వారి ఒక్క నిమిషము ఆలస్యం అయితే అక్కడ పిల్లలకు వాళ్ళు క్లాస్ టీచర్ ఉపాధ్యాయులు కోపడుతుంటారని చెప్పేసి సమయం ఆలస్యం కాకుండా ఒక 5 నిమిషాలు, ఇంకా అందరి ఇళ్లలో చూస్తే ఏంటంటే ఆ గడియారాలు 5-10 నిమిషాలు వెనుకకు నడుస్తాయి. వెనుక పెట్టుకొని సమయానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు. అవునా సార్, తొందరగా పని కావాలంటే అలాగే కొంచెం. ఈ రకంగా ప్రేత్య ఈ యొక్క ముందుకు తీసుకుపోయేటువంటి సంజ్ఞా అస్తి. భగవంతునికి ఈ యొక్క వ్యవహారం పేరే భగవంతుడు. అరే ఓ మైత్రేయి బ్రవీమీతి హోవాచ యాజ్ఞవల్క్య. ఈ రకంగా భగవంతుని గురించి నువ్వు తెలుసుకో అని చెప్పి యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. సా హోవాచ. అప్పుడు మైత్రేయి అంటున్నది ఏంటంటే, సా అంటే స్త్రీలింగం, మైత్రేయి. సా హోవాచ మైత్రేయి. అప్పుడు మైత్రేయి అన్నది ఏంటంటే, అత్ర ఏవ మా భగవాను అమూం అహన్ నా ప్రేత్య సంజ్ఞా అస్తి సా హోవాచ యాజ్ఞవల్క్య. ఇక్కడ పక్షపాతం ఏం జరుగుతుందని అంటే, నారాయణ ఖేడ్ నుంచి జ్యోతి అమ్మగారు కనబడట్లేదు, రేవిడి మైలారం నుంచి పుష్పమ్మ గారు కనబడట్లేదు. పుష్పమ్మ గారు నా పేరు? మరి వారికి వీరు ఒక్కరే ఈ యొక్క బ్రహ్మానందాన్ని పొందుతున్నారు, మరి వారికి పంచుకోవట్లేదు. ఏదైనా కూడా కష్ట సుఖాలన్నీ సహభాగంగా పంచుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇక మా సువత్సలమ్మ గారికి ఏమో వారి వెనక నుండి అన్ని వింటుంటారు, ఏది వదలరు. మనకంటే ఎక్కువ వారికి చెప్పే వాళ్ళకి అందరికి చెప్తుంటాడు మురళి గారు. ముందుకు రాదు, అది వస్తారు, సమయం వస్తుంది. వీళ్ళందరికంటే ముందుంటాడు, నడిపించేది రథచక్రం తిప్పుతాడు. అమ్మగారు, రాజమణి అమ్మగారు చెప్పండి. ఇది నాది ఫోన్ మంచి లేదని అట్లా మాట్లాడించిన ఆచార్జీ. మంచి చేస్తుంది. సరే సరే. అందు గురించి ఈ మైత్రేయి ఏమంటుందంటే, అత్ర ఏవ మా భగవాన్ అమూము ఉహన్. ఈ రకంగా ఇగో ఇలా ఉన్నాడని చెప్పేసి మీరు చెప్పలేకపోతున్నారు. కేవలం సంధ్య మాత్రమే చెప్తున్నారు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి. ఓం ప్రకాష్ ఈ మంత్రం చెప్పి మంత్రార్థం చెప్తున్నాడు, కానీ భగవంతుని చూపిస్తలేడు. అంటే చూపించడం ఎలా సాధ్యమవుతుంటది? ఇప్పుడు అమ్మ అన్నం పెడుతుంటది, కానీ అన్నం ఏ రుచి ఉన్నదో అది అమ్మ మనకు చెప్పగలదా? చెప్పలేదు. మనం తింటేనే మనకు తెలుస్తుంది కదా, అది ఉప్పగా ఉందా, తీయగా ఉందా, కమ్మగా ఉందా, లేదంటే తెలుస్తుంది. అదే అందు గురించి స్వామి మైత్రి అంటున్నాడు, స్వామి
నువ్వు భగవంతుడు భగవంతుడు అంటున్నావు కానీ ఇదిగో ఇలా ఉన్నాడని చెప్పలేకపోతున్నావు. అంటే వ్యవహారం గురించి భగవంతుని చూసి అతని వ్యవహారాన్ని చెప్తున్నావు కానీ అతను ఇదిగో ఇలా ఉన్నాడని చూపించలేకపోతున్నావు అని అంటే అది ఎలా సాధ్యం అవుతుందని చెప్పండి. అందుకని ఇది ఎవరి అనుభవపేతంగా వారు తెలుసుకోవాలి. ఎవరికి వారి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది శ్యామలయ్య గారు బాలరాజు గారికి అయితే పట్టింపు లేదు. బాలరాజు గారు తప్పించుకుంటున్నారు. ఏంటంటే ఇక్కడ జరుగుతున్న రహస్యం ఏంటంటే ఈ ఉపనిషత్తు వ్యాఖ్యానమేమో ఓం ప్రకాష్ చేస్తున్నాడు, ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం ఏమో ఎవరికి వారు చేస్తున్నారు. దీంట్లో రహస్యం ఏంటి ఎవరు చెప్తారు? ఎవరికి అనుభవం అవుతుందో వారే ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం చేసుకుంటారు. ఎవరి అనుభవంలో వారికే పరమాత్మ అనుభూతి దొరుకుతుంది. ఇంకా 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 స్పష్టమైతలేదు. ఉపనిషత్తులు గురించి చెప్తున్నారు, అందరూ అర్థం చేసుకోవడం వల్ల పరమాత్మ సాక్షాత్కారం గురించి చెప్పగలుగుతున్నాం, లేకపోతే చెప్పలేం. ఇంకా ఇంకా నిరూపేతంగా అయిపోయింది. ఇంకొకరికి అవకాశం ఏంటి? ఆచారి మైక్ బంద్ చేయండి. ఆచారి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి పనులు వారే చేసుకోవాలి. ఎవరి పరమాత్మని వారి హృదయంలోనే దర్శించుకోవాలి, అనుభూతి పొందాలి. ఎవరికి వారే. ఇప్పుడు కొద్దిగా వచ్చింది, ఇంకా కొద్దిగా స్పష్టం. ఎవరికి కడుపు నొస్తే వారే గోలు తినాలి. కాబట్టి పరమాత్మలో ఎవరికి వారే అనుభూతి పొందాలి. ఓం. ఇది రహస్యం. పుష్పమ్మ గారు చెప్పండి, వారు చెప్పింది. అంటే రుచి తెలవాలంటే ఎవరికి వారు తింటేనే తెలుస్తుంది కదా ఆచార్య. ఆ భగవంతుడు కూడా అలాగే అనుభూతి చెందాలంటే చాలా సమయం నుంచి రాజమణమ్మ గారు ఎదురు చూస్తున్నారు. చెప్పండి రాజమణమ్మ గారు. బాలరాజు గారు, శ్యామలయ్య గారు చెప్పండి. చూస్తారండి ప్రభాకర్ గారు. మీకు పట్టింపు లేదా? మీకు వద్దా? సాధన ద్వారా ఎవరికి వారే తెలుసుకోవాలి. ఇది రహస్యం. ఇది ఆత్మ సాక్షాత్కారం మన వ్యక్తిగతం, పరమాత్మ సాక్షాత్కారం మన వ్యక్తిగతం. అది మనం చేసుకోవాలి కానీ మనకు రావాలి కానీ ఎప్పుడు ఓం ప్రకాష్ చెప్తే ఆయన మాటలు బట్టి పెట్టడం, ఆయన మాటలు గుర్తుపెట్టుకోవడం, ఈ పుస్తకంలో రాసింది, ఆ పుస్తకంలో రాసింది, ఈ ఆచార్య చెప్పాడు, ఆ ఆచార్య చెప్పాడు, ఈ చెప్పుడు మాటలు కాదు, మన సొంత అనుభవం. భగవంతుడు ఈ చెప్పుడు మాటల్లో ఉండొద్దని చెప్పేసి మనల్ని ప్రత్యేకంగా పుట్టించి ప్రతి ఒక్కటి మన చూపు మన చేత చూపిస్తున్నాడు, మన వినికిడి మన చేత వినిపిస్తున్నాడు. మన ఈ యొక్క రుచిని చూసేటువంటిది ఎవరి రుచి వారే, ఎవరు ఏ రకంగా చూస్తే ఆ రకంగా. ఎవరికి చలిపెట్టడం, ఎండబెట్ట, వేడి ఉడకపోత పోయడం, ప్రతిదీ ఎవరిది వారికే ఉంటుందా లేదంటే అందరికి ఒకటే ఉంటుందా? బాలాజీ గారు. శ్యామలయ్య గారు, నాకు ఆకలేస్తే మీకు ఆకలేస్తుందా లేదంటే మీ ఆకలి మీకే వేస్తుంది, నా ఆకలి నాకే వేస్తుంటదా? నా ఆకలి నాకే వేస్తుంది ఆచార్య. అది రహస్యం. ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారంలో ఉన్నది ఏంటంటే ఎవరిది వారి. మీకు ఓం ప్రకాష్ అవకాశం ఇస్తున్నాడు ఈ అరగంట సేపు ప్రాణాయామాలు చేయడం కానీ, ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడం కానీ, పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడం కానీ అవకాశం కల్పిస్తున్నాడు. అర్థమవుతుందా? అందు గురించి మనం నిలబడాలి. మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలి, మనకు పరమాత్మ సాక్షాత్కారం కావాలి. కానీ ఆ ఓం ప్రకాష్ చెప్తే మనకేంటి, ఇంకొకరు చెప్తే మనకేంటి, ఇంకేదో పుస్తకంలో ఉంటేంది, అది వారిది వారి దగ్గర ఉండాలి, మనకు పనికిరాదు. వారు తింటే మన కడుపు నిండుతుందా? నిండదు. మనం తింటేనే మనకు నిండుతుంది. వారు స్నానం చేస్తే మనం శుద్ధి అవుతామా? కాము. అందు గురించి వారు కప్పుకుంటే మనకు చలిపోతుందా? మనం కప్పుకుంటేనే మనకు. వారు ఫ్యాన్ వేసుకుంటే మనకు ఉక్కపోత పోతుందా? అందు గురించి మనది మనకే, మనం సాక్షాత్కారం చేసుకోవాలి, మనకు కలగాలి. భగవంతుడు మనల్ని పుట్టించాడు కాబట్టి మన జీవితం ధన్యం కావాలి అని అంటే మనం సాక్షాత్కారం చేసుకోవాలి, మనం భగవంతుని యొక్క అనుభూతిని పొందాలి. బాలరాజు గారు నిర్లక్ష్యం చేస్తుంటాడు అన్నట్టుగా, ఇది నాకెందుకు, సమయం అని ఇంకా రావాలి, ముందుకు వచ్చి మీరు కూడా పాల్గొని మీరు కూడా చెప్పగలగాలి. వాళ్ళు ఎందుకు చెప్పాలి, మీరు ఎందుకు చెప్పకూడదు? మీరు ఎందుకు వెనుకబడుతున్నారు? బాలరాజు గారు.
మరి అది అందుకని ఇటువంటి సమయం, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. నలుగురిలో మన అభిప్రాయం, మన అనుభూతిని పంచుకోవడం చాలా గొప్పది. ఈ రకంగా ఇక్కడ పంచుకున్నటువంటి వారిమే అవకాశం వచ్చినప్పుడు ఏ వేదిక మీద అయినా కూడా మన అభిప్రాయాన్ని మనం చెప్పగలుగుతుంటాం. లేదంటే ఆ విజయలక్ష్మమ్మ గారిని వాళ్ళ పిల్లలు అంటారు, ఏంటే నువ్వు ఇంత పొద్దున లేచి ఇంత చేస్తున్నావు, నువ్వేదైనా స్టేజ్ మీదకి మైకులో చెప్పానా అని అంటున్నారు వారిని. అంటే వారిని అంటున్నారని కాదు, మిమ్మల్ని మీ పిల్లలు కూడా అంటుండొచ్చు. మీరు చెప్పుకోవట్లేదు, వారు చెప్పుకుంటున్నారు, అంతే తేడా. అర్థమవుతుందా? ఎవరికి వాళ్ళకి అందరికి ఎదురవుతానే ఆచార్య పొద్దున లేచి మన నిద్ర ఖరాబ్ చేస్తున్నావు, నువ్వు ఖరాబ్ అవుతున్నావు, మమ్మల్ని ఖరాబ్ చేస్తున్నావు అంటున్నారు. దానికి సమాధానం ఏంటి? కాదు, భగవంతుడే నా చేతిలో పెట్టాడు బిడ్డ, నా దగ్గర ఏదంటే నీకు అది కూస్తా. అంతేనా? అంతే. పంది ఏమంటది అంటే బురదలు బొర్రి నా పక్కనుంటే నేను నీకు కూడా రాస్తా అంటుంటది. అది దాని స్వభావం. గాడిద పెంటలో పండుకొని అది లేచిన తర్వాత దులుపుకుంటది కదా, దులుపుకున్నప్పుడు పక్కన ఎవరు ఉంటే వారి మీద పడుతూనే ఉంటుంటది. భగవంతుడు నిన్ను నా కడుపులో పుట్టించాడు కాబట్టి నిన్ను ప్రయోజకులుగా తీర్చిదిద్దడం మా బాధ్యత. కాబట్టి మా దగ్గర ఏదంటే నీకు అది వారసత్వంగా అందాల్సిందే. జ్ఞానాన్ని పంచుకోవాల్సిందే. సాహోవాచ యాజ్ఞవల్క్య. అప్పుడు యాజ్ఞవల్కుడు సమాధానపరుస్తున్నాడు ఏమనంటే, నావా అరే అహం మోహం బ్రవీమి అలం వా అర ఇదం విజ్ఞానాయ. అలం శ్యామలయ్య గారు, అలోం కాదు, అలం. మీరు ఎప్పుడు అలోం అంటుంటే ఇంకా అదేదో వాళ్ళు అనులోమ విలోమం అనేది గుర్తు వస్తుంటది. మీరు అన్న ప్రతిసారి ఏంటి అలోం అంటుంటారు. అలోం కాదు, అలం అంటే ఆపండి అని. నావా అరే అహం మోహం. ఇక నేను ఈ మోహాన్ని విడిచిపెట్టాను. భార్య మోహం, ఈ యొక్క ఇంటి మోహం, సంపత్తి మోహం, ఈ యొక్క సంతాన మోహాన్ని నేను విడిచిపెట్టి నేను ఆ పరమాత్మ అనుభూతిని పొందడానికి నేను వెళ్తున్నాను ఓ మైత్రేయి. అందుగురించే నువ్వు అడిగావు కాబట్టి నువ్వు ఎట్లయితే అమృతత్వాన్ని పొందగలుగుతుంటావో, మోక్షాన్ని పొందగలుగుతుంటావో, జ్ఞానాన్ని పొందగలుగుతుంటావో, నువ్వు ఈ దేహం నేను కాదు అనేటువంటి ఈ భ్రమలోంచి ఎలాగైతే బయటకు రాగలుగుతుంటావో ఆ యొక్క జ్ఞానాన్ని మాత్రమే నేను ఇస్తున్నాను. ఆ అనుభూతిని నువ్వు సాధన చేస్తే నువ్వు పొందగలుగుతుంటావు. నేను చెప్పేటువంటి మాటలతోటి నీకు మోక్షం రాదు, నువ్వు అమృతత్వాన్ని పొందలేవు. పుష్పమ్మ గారు విజయ్ కుమార్ గారికి ఇదే చెప్పాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇంకా 14వ సంపుటాన్ని చూడండి. యత్ర హి ద్వైతం ఇవ భవతి తదితర ఇతరం జిఘ్రతి, తదితర ఇతరం పశ్యతి, తదితర ఇతరం శృణోతి, తదితర ఇతరం అభిభవతి, తదితర ఇతరం మనుతే, తదితర ఇతరం విజానాతి. ఇక్కడ 2 రకాలుగా ఉంటున్నాయి. నేను వింటున్నాను. ఈ వరలక్ష్మి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి అయితే దినమంతా వేరే సమస్యలు, వాళ్ళ ఇంటి సమస్య, వాళ్ళ అమ్మ సమస్యతో ఉన్నా కూడా పొద్దున్న లేచి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే నేను వింటున్నాను అంటే ఎవరో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను అంటే నా అభిప్రాయాన్ని ఇంకొకరో వింటున్నారు అంటే ఇంకొకరి. అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. యత్ర హి ద్వైతం ఇవ భవతి తద్ ఇతరం జిఘ్రతి. నేను వాసన చూస్తున్నాను అంటే ఆ వాసన నాకంటే ముందు ఉన్నది కదా, ఆ వాసన ఉన్నది కాబట్టి నేను పీల్చుకుంటున్నాను. ఈ యొక్క పువ్వులోని వాసన కానివ్వండి, మోరిలోని మురుగు కానివ్వండి, ఏదైనా సరే వాసనయే. అది పీల్చుకుంటున్నాను అని అంటే అది ఉన్నది కదా ముందు. ఇప్పుడు నేను పుట్టిన తర్వాత నాకు ఆకలిస్తుందని ఏడుస్తుంటే అమ్మ పాలు పట్టడానికి వస్తుంది. మరి అమ్మ దగ్గర పాలే లేకపోతే ఎవరో చేసి పెట్టారు కదా,
అమ్మే లేకపోతే, అమ్మ దగ్గర పాలే లేకపోతే మరి అది పరిస్థితి అనమాట. ఇవన్నీ ఏర్పరిచిన వాడు పరమేశ్వరుడు. ఇతరం జిఘ్రతి అంటే వాసన చూడడం. తద్ ఇతరం పశ్యతి, నేను చూస్తున్నాను అంటే కనబడే రూపం ఉంటేనే కదా, కనబడే సామర్థ్యం కావాలి, కనబడే రూపం కావాలి, అప్పుడే నేను చూడగలుగుతాను. ఇవి లేకుండా చూడడం సాధ్యమేనా? సాధ్యం కాదు. సాధ్యం కాదు కదా, అంటే ఇంకొకటి ఏదో ఉంది, దాన్ని నేను చూస్తున్నాను. ఇప్పుడు చూసేటువంటి సామర్థ్యం నాకుంది. దినములో చుక్కలు కనబడుతున్నాయా? కనబడదు. రాత్రిలో వస్తువులు పదార్థాలు కనబడుతున్నాయా? శ్యామలే గారు బట్టి కూర్చుంటారు ఎందుకు? కనబడతలేవు స్వామి. మరి కనబడతలేవంటే మరి అవి ఉన్నవా లేవా? ఉన్నాయి. అవి అదే భగవంతుడు. ఆ రకంగా ఉండేటువంటి తత్వమే మనకు. కంటికి కనపడాల్సిన అవసరం లేదు, నోటికి రుచి తెలియాల్సిన పని లేదు. అవి ఉంటేనే మనకు తెలుస్తుంది. 5:30 వరకు మీరు క్లాసులకు రారు, అంతకు మొదలు మీరు ఉంటారు అంటే మీరు లేరు అన్నట్లు కాదు కదా స్వామి, మీరు ఉంటారు కాబట్టి మేము నడుస్తున్నాం. అప్పుడు ఉన్నారు కాబట్టే ఈ రకంగా ఈ రావడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి సమయం పరిగెడుతుంది. బాగా అర్థం చేసుకున్నారని ఆచార్యజీ చెప్తున్నారు శ్యామలయ్య గారు. అర్థమైంది. ఇదే ఇంకా ఏంటంటే తద్ ఇతరం శృణోతి, ఇంకా నేను వింటున్నాను అంటే ఎవరో మాట్లాడేవారు ఉన్నారు, నేను మాట్లాడుతున్నాను అంటే నా అభిప్రాయాన్ని వినేవారు ఇంకొకరు ఎవరో ఉన్నారు. అది ఇక్కడ ఇతరం అభిభవతి తదితర, నేను ఓడిస్తున్నాను ఓడిపోతున్నాను అంటే ఎవరో గెలుస్తుంది, నేను ఓడిపోతున్నానంటే ఎవరో గెలుస్తున్నారు, నేను గెలుస్తున్నానంటే ఇంకెవరో ఓడిపోతున్నారు. తదితరం మనుతే, నేను ఒప్పుకుంటున్నాను అంటే ఒప్పించేవారు ఎవరో ఉన్నారు, అంటే నేను ఒప్పిస్తున్నాను అంటే ఒప్పుకునేవారు ఇంకెవరో ఉన్నారు. తదితరం ఆచార్యజీ, ఇది ఇప్పుడు భగవంతునికి దేవుడికి ఆత్మకి మధ్యన లేకపోతే రెండు ఆత్మల మధ్య సందేహం వచ్చింది. రాత్రంతా మేలుకొని కళ్ళల్లో నీళ్లు చల్లుకొని రామాయణం చూసినంత పొద్దున అడిగినట్టు. ఆచార్యజీ, ఇప్పుడు ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం చేసుకోవడం ఇవాళటి విషయం. ప్రకరణంలో ఆత్మ పరమాత్మను గుర్తుపడుతుంది. ఆత్మ పరమాత్మ అంటే అదే ఉదయం వారు చెప్పింది కూడా అది నేను క్లియర్ చేసుకోవటానికి అన్నమాట. ఎందుకంటే మనం చెప్తున్నాము అంటే వినేవాడు అంటే పరమేశ్వరుడు ఉన్నాడు అనేటటువంటిది. అమ్మగారు వినడానికి, వినిపించడానికి, మాట్లాడడానికి, వినడానికి భగవంతుని ఇద్దరిని ఒక దగ్గర చేర్చాడు కదా. ఆకలి మనలో పెట్టాడు, ఆహారం అమ్మలో పెట్టాడు. ఇది బాల్యావస్థలో. పెద్దగా అయిన తర్వాత ఆకలి మనలో పెట్టాడు, పదార్థాన్ని పంటలలో పెట్టాడు కదా, వరి, గోధుమ, అరటి, మామిడి, ప్రకృతిలో పెట్టాడు. అంటే పెట్టేవారు ఎవరు? ఒకరున్నారు. ఇప్పుడు పరమాత్మ పిల్లలను ఎత్తుకొని చంకనెత్తుకొని ఇదిగో తీసుకోమని ఇస్తున్నారు కదా. ఆ రకంగా ప్రకృతి ఈ యొక్క భూమి నుంచి ఊర్జా శక్తిని సూర్యరశ్మితో కలిపి ఆహార పదార్థంగా ఈ చెట్ల మీద పెట్టి మనకు అందిస్తున్నది ఎవరు? ఒకరున్నారు, పరమాత్మ. అదే తెలుసుకోవాలి. చిలుక కొట్టిన జాంపండు గురించి కొట్లాడుకునే వాళ్ళం గుర్తుందా? మర్చిపోయారా? అవునా? అది రెండు ఆత్మల మధ్యనే కదా. ప్రభాకర్ గారు చెప్పండి. గుర్తుంది ఆచార్య, చిలుక బాంబు. అందు గురించి ఇది అయిపోతుంది ప్రసంగం. తదితర మనది ఇతరం విజానాతి, ఈ రకంగా ఒకరినొకరు తెలుసుకోవడం జరుగుతుంది. ఎత్రవా అస్య సర్వం ఆత్మైవ అభూత్ తత్ కేన కం జిగ్రేత్, తత్ కేన కం పశ్యేత్, కేన కం శృణుయాత్, తత్ కేన కం అభిభవేత్, తత్ కేన కం మన్వీత, తత్ కేన కం విజానీయాత్, येन इदं सर्वं विजानाति तत् तं केन विजानीयात् విజ్ఞాతారం అరే కేన విజానీయాదితి. ఎవరు చూపిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరు వినిపిస్తున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు
మాట్లాడుతున్నారు, ఎవరు వింటున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు. ఇదంతా వ్యవహారం. ఇద్దరిని ఒక చోట చేర్పించి ఇదంతా చేయిస్తున్నది ఎవరు? పరమాత్ముడు. ఆ పరమాత్మ ఇంకా అర్థం కావాలంటే సువర్చలమ్మ గారు చూడు వాళ్ళు వచ్చారు, ఆ పిల్లలతో పాటు ఆడుకోపో అని చెప్పేసి మన బాబుని పంపిస్తాం కదా, మనవన్ని కొడుకుని పంపిస్తుంటాం కదా ఆడుకోమని చెప్పేసి. ఆడుకోవడానికి ఇంకొకరు కావాలి కదా, ఒక వస్తువు కావాలి కదా. అవన్నీ సమకూరుస్తున్నది ఎవరు? పిల్లాడు ఆడుకోవడానికి సైకిల్ కావాలి, ఆట బొమ్మలు కావాలని అది పురమాయిస్తున్నది ఎవరు? మనం కదా. ఇంట్లో మనం ఎట్లా మన పిల్లలకు పురమాయిస్తున్నామో బ్రహ్మాండంలో పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశులకు పురమాయిస్తున్నాడు. ఈ యొక్క 4వ బ్రాహ్మణం అయిపోయింది. దీంతో రేపటి నుంచి 5వ బ్రాహ్మణం అవుతుంది. నమస్తే ఆచార్య ఓంప్రకాష్ గారు, ధన్యవాదములు. నిన్నటి ప్రసంగం లోపల ఆత్మ తన ఇంద్రియాలతో ఏ విధంగా పనిచేసింది, ఆత్మను ఏ విధంగా పట్టుకోవాలని చాలా రకాల ఉదాహరణలు వచ్చాయి. ఈ రోజు ప్రసంగం లోపల పరమాత్మని ఏ విధంగా గుర్తించాలి, నేను కాక ఇంకొక వస్తువు ఉన్నారని అనేక రకాల ఉదాహరణలతోటి చెప్పేవారు ఒకరు ఉన్నారు, నేను వింటున్నాను, లేదా నేను చెప్తున్నాను వినేవారు ఒకరు ఉన్నారు. ఆ విధంగా అనేక ఉదాహరణలు కూడా చక్కగా వచ్చాయి. ప్రతిది కూడా లోక వ్యవహారంలో జరిగేటువంటి ఉదాహరణలు సామాన్య జనులకు కూడా అర్థమయ్యేలాగా చక్కగా ఈశ్వరుడు సాక్షాత్ ఇదే ఈశ్వరుని అనుభూతి పొందడం. ఆ విధంగా మనము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన సువర్చలమ్మ గారు. ఓం. గేమ్ గారు చేపిస్తారేమో, చేయించమనండి. నిన్న అన్నారు కదా ఇవాళ చేపిస్తానని. ఎవరు? అదే నిన్న జయమ్ గారు ఇవాళ చేపిస్తానన్నారు కదండి, నిన్న చేయించండి అని అంటే చేయిస్తారంటే, అందుకని వారు చేస్తానంటే వారికి అవకాశం ఇస్తే, లేకపోతే నేనే చేపిస్తాను. చేయించండి, వారు పలకట్లేదు కదా, సమయం ఏం. సరే. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. బలిగత్వం నుండి బయటకు వస్తున్నటువంటి శిశువు అక్కడ ఉన్నటువంటి వైద్యంలోను అయములను పరమేశ్వర తత్వాన్ని చూసి ఓం అమృతోపస్తర నమసి స్వాహ. అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణగా పరుచుకున్నావు స్వామి, ధన్యురాలు. ఓం అమృతాపిధా నమసి స్వాహ. అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశపుడు వల్ల ఆవరించుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యశః శ్రీమయ శ్రీకిసయతాం స్వాహ. పరమాత్మ, నా యశస్సు, ధనేశ్వరములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించినాను ఉండగలుగుతాను. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నాథ. అమ్మ గర్భంలో ఉండగా తల్లితో పేగుబంధము ఉడివేసిన అవసరాలన్నీ తీర్పించాను స్వామి. ఇప్పుడు పేగుబంధము తెంచలేనందున ఇష్టపూర్వకంగా సేవించి యోగ్యమైన జలస్రవం నాకు అందుబాటులో సేవింపజేయండి స్వామి. తథాస్తు. అది అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె స్తన్యపానం చేయి. ఇంద్రియస్పర్శ మంత్రాలు, అక్రియాధ్యానం. ఏ క్రియ అయినా ఇష్టంతో చేయటం, తర్వాత విశ్రాంతి తీసుకోవటం. ఓం వాక్ చెప్పాలని, మాట్లాడాలని, చెప్పే వరకు మాట్లాడే వరకు ఉద్విగ్నత, చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత సంతృప్తి.
భక్షాభక్ష అవివేక సేవనతో అసంతృప్తి, హింస, అసంతృప్తి చెందుతాము. వివేకము, మోక్షానంద మార్గము, స్వనియంత్రణ ఆహార సేవల్లో దీర్ఘాయుక ప్రదాయకమైన ఆరోగ్యవంతమైన జీవితం. ఓం ప్రాణ ప్రాణ. ఊపిరిని పీల్చుకోవాలని, పీల్చుకున్న ఊపిరిని వదలాలని ఉద్విగ్నత, వదిలిన దాన్ని పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న దాన్ని వదిలిన ప్రశాంతత. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ త్రిపుర దేవదత్త ధనుంజయం. ఈ దశ వాయువుడితోనే జీవాత్మ క్రియలను నిర్వహిస్తుంది. ఓం చక్షు చక్షు. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, చూడాలి చూడాలని ఆతృత, ఇది అసంతృప్తి. చూసిన తర్వాత సంతృప్తి. ఓం స్తోత్రం స్తోత్రం, ఏదో వినాలి వినాలి అని విన్న తర్వాత సంతృప్తి. ఓం నాభిర్మే చిత్త విజ్ఞానం అంటే గత జన్మలోని ప్రారంభం నన్ను భౌతికంగా దిగజారుస్తూ ఉంటే మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశిగా యోగాచార్య రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సన్నిధికి రక్షించుకోవడం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఓం హృదయం సముద్రైతే హృదయం అప్సంత సంత్వారస్యంత ఓష వీరుతాప. సకల ప్రాణిజాతుల అంతఃకరణంలో కొలువై ఉండి ఉచిత అనుచిత ప్రోత్సాహపయాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠ అసౌ కంఠేశ్వరుడు మణిహారములై 2 కంటెముకల దిగువ అన్నపానీయముల ఆవాగమనం మరియు భావ వ్యక్తీకరణ. ఓం శిర మూర్ధనమస్య సంశివ్యదవ్య హృదయం చ ఎత్ మస్తిష్కోత్ ఊర్ధ్వః ప్రేరేత్ పవమానవది శీర్షతః. పవిత్ర హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైపైకి వాయువుని ఎక్కించింది. అదో దేవకోశ తత్ ప్రాణం అభిరక్షతి శిరో అన్న మధుమనం. శిరస్సు దేవుని లేదు, అది ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తియే మనసు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశో బలం. బాహుమే బలమింద్రియం అంటే బరుగులు ఎత్తటం, దించటం, అది వచ్చి పసిపిల్లను ఎత్తుకోవటం, దించుకోవటం. బాహుభుజుల బలవర్తకంగా ఉంది. ఓంకార తలకర పృష్ఠే మోదః ప్రమోదః అంగుళీరం కానీ మిత్రం మే సహా అసమే కర్మ వేగం కర చరణాల వ్రేళ సహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా యొక్క పురుషార్థం నిహితమై ఉంది. అది మార్చిన మంత్రాలు ఆత్మ నిధితం. ఓం భూ ప్రాణ పదార్థాలు పునాతు శిరసి. పరమేశ్వర సందేశము. జీవాత్మ ప్రతి జనంలోని ప్రారంభాన్ని ప్రక్షాళనం చేస్తూ ఓం భువః పునాతు నేత్రయోః. భువః ఓ దుఃఖనాశిగా, పునాతు నేత్రయోః. ఓ జీవాత్మ కంటికి కనపడే దృశ్య రూపము మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది బాగుండలేదనేది నీకు అసంతృప్తి చెందుతాను. అందుకని రెండింటికి తటస్థంగా సాక్షిభూతంగా ఉంది. ఓం స్వహ పునాతు కంఠే స్వహ. ఓ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర పునాతు కంఠే. కంఠగ్రీవే క్షుత్పాసాన్ని వృత్తి. కంఠం నందని కింద దుంటగపై ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ అన్న ఆకలి దప్పికను తగ్గించి చేయొచ్చు. ఈ ఆకలి దప్పికల నివృత్తియే ఈ స్వయం సుఖానంద జీవన్ముక్తికి మోక్ష సోపానము. ఓం మహ పునాతు హృదయే మహ. ఓ మహిమాన్విత మాయాస్వరూప పునాతు హృదయే. ఓ జీవాత్మ నీ ఆధ్యాత్మిక పురోగతికై దైవం పట్ల ఉన్న భ్రమను నివృత్తి చేసుకో. నీ దేహాంతఃకరణంలో దైవ సాక్షాత్కార దర్శనం చేసుకో. ఓం జనః పునాతు నాభ్యాం. జనః ఓ జగన్నాయక పునాతు నాభ్యాం. నాభి చక్రే కాయు ప్రజ్ఞానం. నాభి చక్రములో సమయంలో ప్రత్యేక ధ్యాస పెట్టి ఈ తిని తాగటం విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్త విజ్ఞానం అంటే శారీరక వ్యవహారంలో భౌతికంగా ఉండే జ్ఞాన విజ్ఞానం శరీరం మధ్యలో ఉంది. ఓం తపః పునాతు పాదయోః.
తపః. ఓ పరమేశ్వర, ఈ తపస్సు యొక్క అంతరార్థం ఏమిటి స్వామి? పునాతు పాదయో. ఓ జీవాత్మ, నిన్ను నీవు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి. అంటే దేహంలో ఈడా పింగళాన్ని 2 నాడుల శ్వాస ప్రశ్వాసంతో జీవాత్మను పైకి ఎక్కించు. ఆత్మ సాక్షాత్కారం. ఓం సత్యం, ఓం సత్యం పునాతు పునఃశిరసి. పాదయోగం అంటే పాదంలో అవుతున్న కాదు. జంగాభ్యం పదాభ్యం ధర్మవస్తు విశ్రాజ ప్రతిష్ఠిత. 2 దండెముకల మధ్య వెన్నెముక కింద జీవాత్మ నేను వస్తున్నాను కానీ గుర్తించగలను. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, మరోసారి పవిత్ర భావంతో నీ శిరస్సునందు అనుభవం చేసుకునేది ధన్యమవుతావు. సత్యశాపి హితం సుఖం. సత్యము కప్పబడి ఉన్నది. ఓ జీవాత్మ, నీవు ఇక్కడ ఉండవలసిన వాడు కాదు. ఇక్కడి నుండి వెళ్ళి నీ పూర్వీకులు ఇక్కడ నుండి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తరించిపోయారు, ఆ పుణ్యలోకానికి నీరు పడి వెళ్ళి అధిగమించు అని ఒక పసిబిడ్డను తన 2 చేతులతో పైకేసి చూపించటం. స్వామి, ప్రకాశం కనిపిస్తుంది, నీవు కనిపించట్లేదు, ఎక్కడున్నావు? సూర్యుని ప్రకాశింపజేస్తుంది, ప్రకాశిస్తుంది. ప్రకాశం నేనే. నా శక్తితో వర్ణయతం గురా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం ఖం బ్రహ్మ ఖం సర్వవ్యాపక పరమేశ్వర పునాతు సర్వత్ర. ఈ దేహ పింజరం నుండి దేహాతిథి దేహి ఆకాశములు అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వరానుభూతిని పొందటం. అథ 7వ అంతర్యాత్ర. ఓం భూ ప్రాణప్రదాత, జీవం పోసుకోవటం. ఓం భువ దుఃఖనాశిక త్యాగభావము. ఓం స్వహ స్వయం సుఖ స్వరూప పరమేశ్వర అవస్థ. ఓం మహ పరమేశ్వర తత్వము తన్వయత్వ భావము. ఓం జన సాక్షిభూతంగా దేహాతీతికి దేహం చూచుట. ఓం తప జంగాభ్యం పదాభ్యం ధర్మవస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. 2 దండెముకల మధ్య వెన్నెముక కింద జీవాత్మ నేను ఉన్నానని నిప్పుగా గుర్తించి అపాన వాయువు ఎటు పీల్చినను పీయూష గ్రంథిలో ఉన్న జీవాత్మ తెలియజేయటం. జీవితంలో తప్పు చేసిన వారు దిగజారి అంతకంటే దిగజారటానికి అవకాశం అట్టడుగు స్థాయి నుండి పురోగమించి సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్ళిపోతారు. అసఫలమైన వారు అకమర్షణ మంత్రములతో పరమేశ్వరుడు సర్వదా సర్వత్రా జీవులందరి కర్మలను చూస్తున్నాడని మనస్సును ఆత్మను పాపం వైపు పోనీయక ఈసారి ఏ విధంగానైనా సరే సఫలం కావాలనే దృఢ సంకల్పంతో ఓం రితం చ సత్యం చ పీత తపసో జాయేత తతో రాత్ర జాయేత తతః సముద్రోర్నవః సముద్రాదర్ణవాధి సంవత్సరో అజాయేత అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌ ధాతా యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్పోహ. ఓం శన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రం. ఆ అన్ని వైపుల నుండి ఆ దేవదేవుడి మనల్ని రక్షిస్తున్నాడని ఆత్మవిశ్వాసంతో ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః యశేభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తంభో జంపేదత్మః దక్షిణాదిగింద్రోధిపతిః తిరస్తిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః యశేభ్యో నమయేభ్యోస్తు యోస్మాన్ వేష్టియం వయం విశ్వస్తంభో జంపేదత్మః
प्रदेचेदिक्तो वरुणोऽधिपतिः मृदाको रक्षिता न निशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वोजम्भेदत्मः उदीचेदिक्को सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिऋषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वोजम्भेदत्मः ध्रुवादिक्तो विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुदयिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वोजम्भेदत्मः ऊर्ध्वादिक्तो बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः ऋषिभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वोजम्भेदत्मः उपस्थानमन्त्रः जातवेदसे सुनवाम सोममरातीयतो नीदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिताच्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः अप्राच्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तष्टुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वाहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमकन्म ज्योतिरुत्तमम् సఫలమైన వారు పరమిష్ట మండలానికి వెళ్ళిపోతారు అసఫలమైన వారు ప్రాయశ్చిత్త మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణ్యామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాహస్యామ శరదాశతం భూయస్య శరదాశత ఓం శన్నో దేవీ రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् హే జగదీశ్వరదయ నీవే మీ అనంత కృప వలన మేము చేస్తున్నటువంటి జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయుభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివకరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. మన బ్రహ్మయజ్ఞ వైదేశం ధన్యవాదాలు. సువత్సలమ్మ గారు గారికి ధన్యవాదాలు. అసలు వినిపించలేదు, ఎంత నెమ్మదో అండి. మరి నాకు కూడా వినపడలేదండి. వినపడలేదా? మరి చెప్పలేదు మీరు మధ్యలో. సరే, సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి
वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఆచార్య నమస్తే ఆచార్య సరే ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ఆచార్య అందరికీ నమస్తే సర్వేభ్యో నమో నమః నమస్తే